మీ నేపథ్యం ఏంటన్నా? నేను అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నా చిన్ననాటి నా జీవితం నేను జీతం ఉన్నా, నేను స్కూల్కే వెళ్ళలేదు. కాకపోతే ఏంటంటే గ్రామాలలో అప్పుడు 1984-85లో గద్దర్ గారి పాటలు గ్రామాలలో బాగా క్యాసెట్లలో వినేవాళ్ళు. నాకు బాగా మంచిగా అనిపించేది అప్పుడు. అయితే ఎవరింట్లో టేప్ రికార్డ్ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి నేను మళ్ళా ఉదయం జీతం పోయి పసల కాడికి పోయి ఆ చిత్తల చెట్లు అవి ఎక్కి అవి ఊపుకుంటా పాటలు పాడేవాడిని. అందులో ఎక్కువ నాకు నచ్చిన పాట అప్పుడు ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, ఏం తీసుకొని చేరు పప్పు నాగులో నాగన్న సితాపరాట పై నాగులో నాగన్న ఏమోనేటట్టు లేదు, ఏమేటట్టు నాగులో నాగులో నాగన్న తరలిట్లా విరిగిపోయే నాగులో నాగన్న. గద్దర్ గారి పాటలు పాడుతూ ఉంటున్నాయి. ఇట్లాంటి సందర్భంలో గ్రామాల్లో కూడా యక్షగానం అవన్నీ వేసేటప్పుడు కూడా నేను ఆయనక వాళ్ళు వేషాలు వేసే వాళ్ళు ఇంకా కోరస్ వాడుతుంటుంటే అప్పుడు కూడా నేను రేణుకా ఎల్లమ్మ చరిత్రలో నేను సిరియాల గౌరమ్మ అని ఒక పాత్ర కూడా వేసాను. అంటే నన్ను అందరూ అసలు చిన్నపిల్లాడని పగ్గొట్టేవాళ్ళు. ఒక పంతులు వచ్చి నన్ను వెనకకించి కోరసులు ఈ అబ్బాయి గొంతు బాగుందని చెప్పేసి అందులో ఒక పాత్ర వేయాలని చెప్పేసి నాకు సిరియాల గౌరవం అన్న పాత్ర ఇచ్చారు. అప్పుడు నన్ను ఆ టైంలో కూడా ఆ వేషం వేసిన తర్వాత నన్ను ఊర్లో అంతా సిరియాల గౌరవం అనేవాళ్ళు చాలా రోజులు. ఇట్లాంటి సందర్భంలో ఇక్కడ మన పక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజానాట్య మండలి అప్పుడు జిల్లా అధ్యక్షునిగా బండి సత్య గారు పనిచేస్తారు. మా పక్క గ్రామం కాబట్టి ఆయన మమ్మల్ని ఇంకో ఆయన తులసి గారు నరసింహ అని నన్ను ఇద్దరిని గుర్తించి నన్ను ప్రజానాట్య మండలి తీసుకెళ్తే నేను అప్పుడు ఇక అట్లా వెళ్ళాను. పరిచయం చేసి ఆయన పాటలు నేర్చుకొని నాకు కూడా అప్పుడు చదువు రాకపోయేది, ఊకి చెప్పించుకునేది. ఏదేమైనా సరే ఆ 1995లో అక్షరకళ జాతర వచ్చింది. అందులో నేను కళాకారునిగా అంటే అంతకంటే ముందు సత్తన్న గారి పరిచయం తోటి 1994 ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో పాటల క్షీణ తరగతులకి వెళ్ళాను. నేను మంతన్ గౌరెల్లి గ్రామము ఈ ఆచార మండలంలో ఫస్ట్ నేను ప్రజానాట్య మండలికి పాటల శిక్షణ ఇచ్చినటువంటి ఆ పాటలలో అప్పుడు జగనన్న గారు శిక్షణ ఇచ్చారు. ఒక పాట పాడుతుంటే నేను అంటే ఇట్లా భయపడుతుంటే వచ్చి పట్టుకొని వచ్చి ఆ పాట అదేం పాట అంటే ఎన్నాళ్ళి కాపురాలు చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు ఎన్నాళ్ళి కాపురాలు ఎన్నాళ్ళి కాపురాలు కాపురమంతా కాపురమంతా కరువులమంతా జీవితమంతా ఇతలమంతా గాలి తుప్పలో గాలి కుండలు తాగిపాలని ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరోగిలో చేద్దామంటా ఎన్నాళ్ళి కాపురాలు ఉప్పుంటే పప్పుండదురన్న ఎప్పుడు ఎవరిస్తారు, ఎప్పుడు అప్పు ఎవరిస్తారు, ఎప్పుడు అప్పు ఎవరిస్తారు. ఉప్పుంటే పప్పుండదురన్న ఎప్పుడు అప్పు ఎవరిస్తారు, ఎప్పుడు అప్పు ఎవరిస్తారు, ఎప్పుడు అప్పు ఎవరిస్తారు. ఊట ఊటకు చాట పట్టుకొని గడప గడపగానే ఎన్నాళ్ళి కాపురాలు ఏ చెరువులో పడి చేద్దామన్నా ఎన్నాళ్ళి కాపురాలు. చీలన్నీ మా చెమటతో గడిపి నేల బురద నాటులు వేసి నేల బురద నాటులు నాటి నేల బురద నాటులు
కన్న ప్రాణముతో ఇల్లు జరిగే పిల్లలు తింటే చదువులు ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిలో పడి చేద్దామన్నా ఎన్నాలి కాపురాలు పారపులతో నాటకలాడి తత్తువతోటి మతమతమై మెతుకులతో ఉండరుగున ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిలో పడి చేద్దామన్నా ఎన్నాలి కాపురాలు కళ్ళలు కోసి కల్లాడేసి నిద్రలు కాసి తూర్పులు నేర్పి నిద్రలు కాసే తూర్పులు నేసి నిద్రలు కాసే తూర్పులు నేసి మూటలు మోపి పాతర తెచ్చి కూలి గింజలు దొరకవునంట ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిలో పడి చేద్దామన్నా ఎన్నాయి కాపురాలు చెరువులో మని చేద్దామన్నా ఎన్నాయి ఆగబొండిగా సాగి రట్టిగా ఆగబొండిగా సాగి రట్టిగా ఆగబొండిగా సాగి రట్టిగా ఆగబొండిగా సాగి రట్టిగా పాటలో పయన మొదలు కొండలనైనా ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిలో పడి చేద్దామన్నా ఎన్నాలి కాపురాలు ఏ చెరోగిలో పడి చేద్దామన్నా ఎన్నాలి కాపురాలు ఈ పాట నేను ఫస్ట్ టైంలో 1994 శిక్షణ తరగతిలో జగన్న గారి చేత నేర్చుకున్న పాట ఇది. నన్ను అప్పుడు ఆ టైంలో కూడా బాగా నాతో పాడించేవాళ్ళు ఈ పాట.